పుంగనూరు పట్టణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం భరణి కావేళ్లను స్వామివారికి అధిక సంఖ్యలో సమర్పించి ఊరేగింపు నిర్వహించారు. ఆడి కృతికను పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావేళ్ల చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. కుమ్మరి వీధి, బజారు వీధి నుండి నగరిలోని స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని పూజలు చేసి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రదీప్ మాట్లాడుతూ ఆషాఢమాసంలో ప్రతి సంవత్సరం తిరుత్తణి సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానానికి వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము మరియు కళ్యాణోత్సవము యథావిధిగా ప్రతి సంవత్సరము పెద్దలచే నిశ్చయించబడి ప్రతి సంవత్సరము జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇవాళ భరణి నక్షత్రము పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తాదులు కావిళ్ళు శ్రీ స్వామివారికి సమర్పించడం జరిగినది. తర్వాత రేపటి రోజున కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉదయము 7:30 గంటలకు శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకములు, మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగము నిర్వహించబడును. సాయంత్రము ప్రత్యేకంగా స్వామివారికి పూలంగి సేవ నిర్వహించబడును. తర్వాత శనివారం రోజున ఉదయం 9 గంటలకు శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం 9 గంటలకు యథోక్తముగా కళ్యాణోత్సవం నిర్వహించబడును. తదుపరి భోజన కార్యక్రమము అయిన తర్వాత సాయంత్రము స్వామివారి ఊరేగింపు యథావిధిగా కొనసాగించబడును. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా
45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.